సారీ. సార్ శ్రీని గారు, మీరు అంతకుముందు ఈసీసీ నేర్చుకున్నారు కదా, కొత్తగా ఏం నేర్చుకున్నారు నా దాంట్లో? రియల్ టైమ్ ప్రాజెక్ట్ మనకి ఈసీసీకి అండ్ S4 హనాకి డిఫరెన్సెస్ అండి. అండ్ నెక్స్ట్ థింగ్ బిఫోర్ ఈసీసీ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు నేను ఒక 5 years బ్యాక్ ఇంత రియల్ టైమ్ ఉండేది కదా, ఓన్లీ కాన్ఫిగరేషన్ పార్ట్ వరకు చెప్పేసేసి వదిలేసేవాళ్ళు. మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనేది అసలు ప్రాజెక్ట్లో ఏం జరుగుతుంది, ప్రాజెక్ట్లో ఎలా ఉంటుంది, రియల్ టైమ్ ఇలా స్క్రీన్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు అంటే కొంతమంది ప్రాక్సీ చేయించుకుని వెళ్ళేటోళ్ళకి, లేకపోతే వాళ్ళు కొంచెం ఫ్రెషర్గా వెళ్ళే వాళ్ళకి, 1 year ఎక్స్పీరియన్స్ పెట్టిపోయే వాళ్ళకి సిస్టమ్ ఎలా ఉంటుంది, లోపలికి వెళ్ళాక కొంచెం షై ఫీల్ అవ్వకుండా ఒక అవగాహన అనమాట. అండ్ నాకు తెలిసి 70% అనేది వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళ కమ్యూనికేట్ చేయగలరు అనమాట. వాళ్ళ టీమ్ లీడ్స్ కానీ వాళ్ళతోటి కొలీగ్స్ తోటి అట్లా ఫియర్ లేకుండా వాళ్ళతో సర్వే అవ్వచ్చు అనమాట ఇది. అండ్ నెక్స్ట్ థింగ్ S4 HANA చేంజెస్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చే ప్రాజెక్టులన్నీ మాక్సిమం S4 HANA ప్రాజెక్ట్సే ఉన్నాయి. ఈసీసీ నేర్చుకుంటే మనం ఎస్ఐపి జాబ్ చేయడానికి ఆ రోజులు అయిపోయినండి. అది మొత్తం ఇప్పుడంతా కూడా కొత్తగా ఉంది. అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు మనకి చెప్పేదే ఈసీసీ అని తీసుకుంటారు, లోపలికి వెళ్ళే ప్రాజెక్ట్ మాత్రం S4 HANA ప్రాజెక్ట్ అసైన్ చేస్తే. ఇప్పుడు మీరందరూ నేర్చుకున్నారు, ఈసీసీ అని నేర్చుకుని వెళ్తారు చాలా మంది. ఈసీసీకి దీనికి ఒకటే చార్జ్ చేస్తున్నారు, ఓన్లీ చేంజెస్ అంటున్నారు, చేంజెస్ డాక్యుమెంట్ ఇస్తున్నారు. చేంజెస్ డాక్యుమెంట్ చూసుకుని మీరు ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళాక ప్రాజెక్ట్లో క్లయింట్కి వీ హ్యావ్ రిక్వైర్మెంట్, కంపెనీకి మనకి S4 HANA ప్రాజెక్టులు ఉన్నాయి అని మిమ్మల్ని ప్రాజెక్టులు అసైన్ చేస్తారు. ఆ టైంలో మీకు స్కిల్ సెట్ S4 HANA ఏ విధమైన నాలెడ్జ్ లేదనుకోండి, మీరు ప్రాజెక్ట్ చేయలేరు, 100% ఫెయిల్. అండ్ అండ్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా S4 HANA చేంజెస్ ఏమున్నాయి అండ్ మన ఈసీసీ చేంజెస్ ఏమున్నాయి అనేది పెడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే మన ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా S4 కొంతమంది అడుగుతారు, S4 HANAలో ఏం చేంజెస్ ఉన్నాయని. కానీ మనం ఒక డాక్యుమెంట్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ చేంజెస్ ఏమున్నాయని అది తొందరగా ఫైండ్ అవుట్ చేయడానికి ఉంటుంది అనమాట. బాగుందండి. సో 100% జాబ్లోకి వెళ్ళాలి మీరు అందరూ కూడా. ఈ ప్రోగ్రామ్ లో మాత్రం ఈ పాయింట్ మాత్రం హైలైట్ సార్. అంటే అందరూ S4 HANA ఈసీసీ వస్తే సరిపోదు, S4 HANA కంపల్సరీ రావాలంటారు కదా. సో చేంజెస్ మాత్రం అంటే ఈ ఐడియా చాలా బాగుంది సార్. అంటే మీ దగ్గర ఈ స్కిల్ సెట్ మాత్రం ఇదొకటి మేము చాలా చూసాం కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్. ఓకే.